సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే ప్రజలు కోరుకునేది. వేరే విషయాలు కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసిందో అరాచకాలు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలు 5 సంవత్సరాలు ఎవరిని ఏమి అనరు. రాజకీయ నాయకులు వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఎవరికి ఏ బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్తారు. కాబట్టే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలన్నింటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని వాళ్లకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షం సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. మేము మా వల్ల ఏమన్నా తప్పులు జరిగితే అలా ఉండకూడదు, ఇలా చేయండి అని సలహాలు చెప్పండి తప్ప రెచ్చగొట్టే మాటలు ఎక్కడ కూడా మాట్లాడితే ప్రజలు హర్షించరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకు 11 సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు తప్పు చేయబట్టి ఇచ్చారు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మెలగాలని చెప్పి ప్రతిపక్ష పార్టీకి హెచ్చరిస్తున్నాం. అలాగే అభివృద్ధి, సంక్షేమం ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభివృద్ధి ఒక చేత్తో, సంక్షేమం ఒక చేత్తో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఏది కావాలన్నా అది కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది. గత 12 సంవత్సరాలుగా మన ప్రీతం ప్రధానమంత్రి అనేక సంక్షేమ పథకాలని, అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈ దేశంలో ప్రవేశపెట్టారు. ప్రపంచంలో ఒకప్పుడు భారతదేశం అంటే చులకన భావంగా ఉండేది. ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక వెలుగుతుంది. ఎందుకంటే పరిపాలించే నాయకుడు నీతి నిజాయితీతో పరిపాలిస్తే కింద ఉండే మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు భయపడతారు. ఎవరైతే నీతి తప్పి పరిపాలన చేస్తారో కింద ఉండే అధికారులు కావచ్చు, కింద ఉండే మినిస్టర్లు కావచ్చు అదే అవినీతికి పాల్పడతారు. అది ఈ 14 సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడా లేదు. కాబట్టి కేంద్రంలో 12 సంవత్సరాల సుపరిపాలన, ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల సుపరిపాలన ప్రజలకి అందిస్తూ ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ప్రజా విజయాలను కోరుతూ ఈ యొక్క కేంద్రము, రాష్ట్రము అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు మేలు చేస్తుందో ఆ ప్రభుత్వాలనే మళ్ళా కోరుకుంటాయి ప్రజలు. సపోజు గుజరాత్ చూడొచ్చు, రాజస్థాన్ చూడొచ్చు, మధ్యప్రదేశ్ చూడొచ్చు. మీరు ప్రజలు గత 15 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఎందుకుంది? అక్కడ అభివృద్ధి చేయటం, పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడం వల్లనే మళ్ళా రెండోసారి ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే అభివృద్ధి జరుగుతుంది. మళ్ళా ఇంకొక 15 సంవత్సరాల పాటు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే రేపు జరగబోయే ఎన్డీఏ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఈ 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారు. పెద్ద నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ విజయాల గురించి ప్రజలందరికీ కూడా తెలియజేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు.